అయినా ఊరుకోడాడు. బలవంతంగా చేసేసిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత కుమిలి ఏడుస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత ఆయన అంతటి మీద ఆయనే అసహించుకుంటాడు, చాలా బాధపడతాడు. నిజమే, పాపం ఎంత భయంకరమైందంటే పాపం చేస్తున్నంత సేపు కూడా మనకేం అనిపించదు. పాపం జరిగిపోయిన తర్వాత మన మీద మనకి అసహ్యాన్ని పుట్టించేదే పాపం. చేస్తున్నంత సేపు కూడా మనకి ఏం అనిపించదు. పాపం అయిపోయిన తర్వాత అసహ్యం పడుతుందంటే, ఏ పనైనా అయిన తర్వాత మన మీద మనకు చిరాకు అసహ్యం పడుతుందంటే దాని వెనకాల ఉన్నదే పాపం. పాపంలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఇది. కాబట్టి ఇక్కడ అమ్నోను ఆ తప్పు చేసిన తర్వాత కుమిలిపోతాడు, అసహించుకుంటాడు. ఏంటి ఇలాంటి పని చేశాను, నా సొంత చెల్లెల్ని ఇలాగా రేప్ చేసానేట్రా బాబు అని చెప్పి బాధపడతాడు. అయితే వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటంటే, ఎంత చేసినా సరే అబ్షలోముని దేవుడు శిక్షించలేదు, లోతుని కూతుర్ని శిక్షించలేదు, ఈయన్ని శిక్షించలేదు. కొన్ని చోట్ల కూడా ఈయన అన్నాడంట. నువ్వు చూసావా